మానవ యొక్క శరీరము సేవ నిమిత్తమై ఏర్పడినటువంటిది. The human body is meant to render service. ఈ దేహము ఒక పనిముట్టు వంటిది. Body is an instrument. శరీర మాధ్యం అనుధర్మ సాధకం. ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ పనిముట్టును ధర్మమునకు విరుద్ధమైనటువంటి అధర్మ మార్గంలో ప్రవేశపెట్టి మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. The body is given so as to lead life in a righteous way, but he undertakes unrighteous actions and ruins his life. మానవుని మనస్సు నుండి ఆవిర్భవించినటువంటి సహనము, సానుభూతులు, ఏకత్వము, ఈ మూడింటిని ఆచరణలో పెట్టినప్పుడే సమత్వము, సోదరత్వము, స్వేచ్ఛ మనకు అలవడుతుంది. When once he practices the tolerance and the unity, then you will understand the equality. ఈ ఏకాత్మ భావం నుండియే ప్రేమ మనకు ఆవిర్భవిస్తుంది. It's only out of oneness you get the love. ఈ ప్రేమ యొక్క పాశముతోనే సర్వ మానవులను కూడా ఏకత్వంగా చేస్తుంది. You can unify mankind with this bond of love. ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమ సముద్రం నందే మానవుడు తేలియాడాలి. It's only in this ocean of love the human being should float. ఇందులోనే ఉన్నది విశ్వం యొక్క ఆనందము. The love of the universe lies here. ఇందులో ఉన్నది సాత్విక ఆనందము. Here you find the pious bliss. ఇందులోనే ఉన్నది దివ్యమైన లయం. Here lies the divine merger. ఈ యొక్క పవిత్రమైనటువంటి సహన సానుభూతులను మనం పెంచుకున్నప్పుడే మానవత్వం కూడాను సార్థకమవుతుంది. Therefore, when we develop the sympathy and tolerance, we can develop human quality. మానవుడు ఈనాడు నైతిక పరిణతిని పొందినప్పుడే జగత్తులో సోదరత్వము, ఒక సమత్వము ఏర్పడుతుంది. When man improves his ethical standards, there will be equality and brotherhood. ఆత్మ నిగ్రహం కలిగినప్పుడే ఈ ప్రపంచంనందు ఒక విధమైనటువంటి సంఘర్షణలు సమాప్తి అవుతాయి. When he exercises control, he can end the conflict. ఏ విధంగా ఈ నైతిక శాస్త్రము అనగా లౌకిక శాస్త్రము, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి అవుతున్నదో దానితో పాటు కూడాను మన యొక్క నైతిక విలువను కూడా పెంచుకున్నప్పుడే జీవితము సార్థకమవుతుంది. Just as we develop the science and technology, our lives will be redeemed if we also develop the ethics and moral principles. ఈనాడు లౌకికంగా భౌతికంగా మానవుడు ఎంతనో ఉన్నత గతిని పొందగలుగుతున్నాడు. Physically, from the worldly point of view, the man is improving. కానీ నైతికంగా మాత్రము దినదినమునకు మానవత్వం అనేటువంటి దిగజారిపోతున్నారు. But morally speaking, the human quality is on the decline. ఏ పని చేసినా, ఏమి చూసినా, ఏమి తలంచినా స్వార్థము, స్వార్థము, స్వార్థము. Whatever that is done, whatever that is seen, whatever that thought over, is all out of selfishness. మానవుని యొక్క సమస్త కర్మలు కూడాను స్వార్థం అనేటువంటి యొక్క మార్గం చేతనే ప్రయాణం సరుపుతున్నది. All actions are undertaken only to travel along the path of selfishness. స్వార్థమే లేకుండా ఒక అడుగైనా ముందుకు వేయలేడు మానవుడు. When there is no selfishness, he would not step forward. మానవ జీవితం అంతా కూడాను స్వార్థమైనటువంటి సంకల లోపల చిక్కుబడి ఉంటున్నాడు. Human life is bound by the chain of selfishness. కేవలము ఈ స్వార్థం యొక్క చేతిలో కీలుబొమ్మగా ఆడుతున్నాడు మానవుడు. Man has become a puppet in the hands of selfishness. స్వార్థము ఉండవలసినదే, Selfishness is needed, కానీ దానికి ఒక పరిమితం ఉంటున్నది. but it should be under certain limits. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని. ఇంత స్వార్థం అనేటువంటి ఉండకూడదు. Fish is better than selfish. You should not be so selfish. చేప జలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మాలిన్యమును తిని జలమును శుభ్రపరుస్తుండాలి. The fish moves around the water and cleanses the dirt there. కానీ సెల్ఫిష్ అనేటువంటి వాడు సమాజంలో చేరి పరిశుద్ధముగా ఉండినటువంటి, పవిత్రముగా ఉండినటువంటి, నిర్మలంగా ఉన్నటువంటి, నిస్వార్థంగా ఉన్నటువంటి సమాజంను మాలిన్యపరుస్తున్నాడు. But the selfish man steps into unsullied, pure society and makes it dirty. ఈనాడు ప్రపంచంలో పంచభూతములు కూడాను మాలిన్యమయమవుతున్నాయి. Today all the 5 elements are polluted. కారణం ఏమిటి? What's the reason? మానవుని మనసే మాలిన్యంగా మారిపోయింది. The human mind is polluted. కనుక మనసును మొట్టమొదటి సరిదిద్దుకోవాలి. Therefore we have to correct our mind. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోత్సవం అని, మనసే సర్వమునకు మూల కారణం. Mind is responsible for everything. కానీ ఈనాటి మానవుడు మనస్సును మరచి మనిషి అనేటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్ అనగా పనిముట్టును ఆధారంగా చేసుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు. But man today has forgotten his mind
and just relies on the body, which is merely an మనసును instrument. మరిచిన వాడు మనిషే కాదు. The one who forgets the mind cannot be a man. కనుక ఈ కులమత తత్వమును కూడాను మనము దూరం గావించాలి. Therefore, we should give up the creed and అందరి caste యందు differences. ఉన్నటువంటి మనస్తత్వం ఒక్కటే. The human nature is uniform in all. కనుక ఈ మానవత్వం అనేటువంటి యొక్క మనస్తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి. Therefore, every individual must recognize the human quality. समस्त लोका